ఈరోజు ఇక్కడ రాస్తారోకో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక 20 గ్రామాలకు సెంటర్ ఉంటుంది. అమ్మాయి కూడా ఒక జంక్షన్ గా ఉంటుంది. కర్ణాలో స్టాప్ ఉంటే ఎక్స్ప్రెస్ కి తిరుమలైపోవడం లేకపోతే ఖమ్మం అన్ని రకాల ప్రజలు ఇక్కడ వచ్చి బండ్లు పెట్టుకొని వాళ్ళ ప్రయాణాలు చేస్తారు. వాళ్ళకి ఇబ్బందిగా కలగకుండా నిన్నగాక మొన్ననే మేము మన రెవెన్యూ శాఖ మంత్రి మన ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కలవడం జరిగింది. కలిసి కూడా మేము వివరించాం. చుట్టూ 20 గ్రామాల ప్రజలు కాకరవాయి కోతి మండలం నుంచి అన్ని గ్రామాలను ఇక్కడికి వచ్చి ఉంటారు. పనులు పెట్టుకొని ప్రయాణం చేస్తారు. మహిళలు ఉన్నది. ఇవాళ ఈ రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఉచిత బస్సుల పేరుతోటి మహిళల్ని కించపరిచే విధంగా ఇవాళ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ కించపరుస్తున్నటువంటిది. బస్సుల్ని తగ్గించారు, ఫ్రీ ఛార్జీ చెప్పారు. మహిళలు కొట్టుకుంటారు. ఒకళ్ళు మనం బస్సు ఎక్కితే సీట్లు లేవు, మనం వాళ్ళని కూడా కించపరుస్తున్నాం. ఈ డబ్బులు పెడుతున్నాం కదా, ఫ్రీ టికెటే కదా అని. ఫ్రీ టికెట్ అయినా మన శ్రమ ఉంది, మన కష్టం ఉంది, మన ఓటు ఉంది. మనం ఓటేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మనం ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. తగ్గించినటువంటి బస్సులన్నింటినీ కూడా మళ్ళీ పెంచండి. ఎక్కడైతే మారుమూల గ్రామాలలో నైట్ ఆటో బస్సులు కూడా ఇప్పుడు అన్ని పని చేశారు. రాత్రి 9 గంటల దాకా మన ఖమ్మంలో కూలి పని చేసుకొని లేబర్ పని చేసుకొని 9 గంటలకు బస్సు ఎక్కి మనం ఇంటికి వచ్చి మన పొద్దున్న 6 గంటలకి నైట్ ఆటో బస్సు ఖమ్మం పోయి పని చేసుకునే వాళ్ళం. ఇవాళ స్థితి లేదు. ఆటోలు ఎక్కితే 60-70 రూపాయలు దూర ప్రాంతాల నుంచి ఛార్జీలు అవుతున్నాయి. ఎక్కువ మాట్లాడితే కిరాయి తీసుకోండి అంటున్నారు. అందుకోసమే దమ్మాయిగూడెం సెంటర్గా ఉన్నటువంటి గ్రామం ఇదే. 3 జిల్లాలకి సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఎక్స్ప్రెస్ బస్సులను ఆపాలని డిమాండ్ చేస్తూ మంత్రి గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చినాం. నిన్న ఈ అన్ని కరీంనగర్ కానీ, సంతపల్లి కానీ, భద్రాచలం కానీ, మైపాదు, హన్మకొండ, వరంగల్, తొర్రూరు డిపోలు, కనీసం తొర్రూరు డిపో ఆర్డర్ కూడా ఇక్కడ ఆపే పరిస్థితిలో లేరు. అది అందుకోసం అన్ని డిపోలు ఆపాలని, ఈ అన్ని డిపోల బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గతంలో ఇల్లందు, ఖమ్మం, దమ్మాయిగూడెం డిపోలు కాకరవాయి బస్సుల మీదుగా సూర్యాపేట, హైదరాబాద్ బస్సు ఎక్స్ప్రెస్ ఉండే. రామిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు బస్సులు నడిపించారు.